కాకరకాయ కూర అస్సలు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మొన్న 2 డేస్ బ్యాక్ మా హస్బెండ్ అయితే ఇంటికొచ్చాడు. ఆయన వస్తుండని ఆ రోజైతే నేను ఆలు టమాటాను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ కాకరకాయ కర్రీ అనేది తర్వాత రోజు ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా అయితే ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అప్పటికే మార్నింగు సేమ్యాను పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. ఇదైతే మధ్యాహ్నం అయితే ఆలు టమాటా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇక సేమియాను పులిహోర చేసింది అయితే నేను వీడియోలో చూపించట్లేదు, షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. ఇక్కడైతే ముందుగానే ఆలుగడ్డలు అయితే ఉడికించి పెట్టుకున్నాను. టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఇక రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే బగారా ప్రిపేర్ చేద్దామని ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులోకి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా అయితే బగారా ప్రిపేర్ చేస్తున్నానండి. అందులోకి అయితే కొద్దిగా జీలకర్ర, కొంచెం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక అది కొద్దిగా వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత అందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నానండి రైస్ అయితే. ఇక అందులో వాటరే వేస్తున్నాను. ఫస్ట్ నానబెట్టుకున్నప్పుడే 1కి 2 గ్లాసుల వాటర్ పోసి నానబెట్టుకుంటాను. నానబెట్టిన తర్వాత ఇలా వాటర్ అయితే ముందు పోసుకొని మనమైతే ఇక వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా రైస్లో కర్రీలో చూసుకొని వేసుకోవాలి. రెండిట్లలో ఎక్కువ వేస్తే మనకైతే సాల్ట్ ఎక్కువ అయిద్దండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుందండి ఈ ఆలు టమాటా కర్రీ అనేది పుదీనా వేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కలున్నాయి కదా, ఆ టమాటా ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడైతే మనం బగారా రైస్కి వాటర్ పెట్టాం కదా, వాటర్ అయితే మరిగాయో చూద్దాము. ఇక్కడైతే వాటర్ అయితే మరిగిపోయాయండి. అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఇక రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. పదే పదే కలపకూడదు, ఎందుకంటే రైస్ విరిగిపోతాయి, నాని ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక మంచిగా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇక్కడ బగారా రైస్ రెడీ అవుతుంది. ఒక సైడ్ ఏమో ఇలా ఆలు టమాటా కూడా రెడీ అయిపోతుందండి. రెండు అయితే ఫాస్ట్గా అయిపోతాయి. నేనైతే ఏది చేసినా కూడా ఫాస్ట్గా కావాలంటే 2 ఒకేసారి పెడతానండి. ఇక చిన్న స్టవ్ కాబట్టి ఇలా 2 పెట్టుకుంటాను. 4 స్టవ్ బర్నర్లు అయితే ఇంకా మంచిగా ఫాస్ట్గా అయిపోతాయండి ఇంకా వంటలు అయితే. ఇలా కర్రీ అయితే ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను వేసుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే రైస్ ఉడికిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ రైస్ అయితే ఇంక ఉడకలేదండి. అందులోకి అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక్కసారి కర్రీ అయితే కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఒకసారి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ అయితే. రైస్ కూడా ఫాస్ట్గానే అయిపోతుందండి. ఈరోజైతే మా చిన్నోడైతే మధ్యాహ్నం వచ్చాడండి. వీడైతే స్వీట్ వేసుకొని తింటుండు. వీడికైతే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమనే మార్నింగ్ తినేసి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తింటుండు. ఇంకా ఇక్కడైతే ఆలు కర్రీ అయితే ఉడికిపోయిందండి. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆలు కర్రీ ఇలా రెడీ చేసుకున్నాం కదా. బగారా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇక్కడ కూడా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ముందు రోజు కాకరకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. అయితే పిల్లలైతే
అస్సలు తినలేరు కాకరకాయ అంటేనే. అందుకోసమని నేను ఇలా చేశాననుకోండి కంపల్సరీగా తింటారండి. అందుకోసమని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కాకరకాయ ముక్కలు మనం మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఈ కాకరకాయ ముక్కలను చేత్తోని ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోని వాటర్ అంతా ఇలా పిండేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా వేగాయి కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక కలిపిన తర్వాత అందులోకి తగినంత కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత అందులోకి ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు మంచిగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత అందులోకి నేనైతే ఇక్కడ నువ్వుల పొడి వేస్తున్నానండి. ముందుగానే నువ్వులు వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఈ పొడిని అయితే వేసుకోవాలి. మనకైతే ఇలా కాకరకాయ కర్రీ చేసామనుకోండి అస్సలు చేదు ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా కాకరకాయ కర్రీ తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసమే ఈరోజు అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా కర్రీ మొత్తం ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.